జ్ఞానం ఎక్కువైపోయి ఈరోజు ప్రసంగాలు బాగా చేస్తూ పెద్ద పెద్ద సంఘాలను కడుతూ దేవుని కొరకు ఘనమైన పరిచర్య చేశామని చెప్పుకుంటూ ఈరోజు పాపానికి ఒడిగడుతూ ఇలా చెబుతారు. మరలా ఏమని, ఇంత చేస్తున్నాను కాబట్టి చిన్న తప్పు చేసిన దేవుడు ఏమనుకోలే అనేవారు లేరు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా తిరిగినా తాగినా దేవుడేమనుకోలే అనుకునే బోధలు లేవు ఈరోజు. 100% ఉన్నాయి ఈరోజు. కానీ మరి అపోస్తలు ఏమంటున్నారు? ఎలా పడితే అలా తిరిగేవాడైతే అర్హుడు కాదు. ఎలా పడితే అలా జీవితాన్ని నడిపించుకునేవాడైతే వాడు అర్హుడు. నీకెంత జ్ఞానం తెలిస్తే ఏంటి? ప్రభు కొరకు ఎంత గొప్పగా ప్రసంగాలు చేస్తే ఏంటి? నీ వ్యక్తిగత జీవితం బాగోలేనప్పుడు నువ్వు ఎన్ని ఖాళీ లేని ప్రసంగాలు, ఖాళీ లేని మీటింగ్లు తిరుగుతూ మంత్లీ స్కెడ్యూల్ అంతా ఫుల్ అయిపోయినా నువ్వు విరివిగా ఇంచుమించుగా నెలకి, ఆ పెద్ద ఎవరో చెప్తున్నాడండి, నెలకి 40, 50, 60 మీటింగ్లు అయితే ఏంటి? నువ్వు ప్రభు కొరకు నీ జీవితాన్ని కట్టుకోలేనప్పుడు, నీ వ్యక్తిగత జీవితం బాగోలేనప్పుడు, నీ సహవాసాలు బాగోలేనప్పుడు నీకెంత జ్ఞానం తెలిస్తే ఏంటి లాభం? ప్రభుకి జ్ఞానవంతుల కన్నా సహవాసాలని కాపాడుకునే వాళ్ళంటేనే ఇష్టం. ప్రభుకి ప్రసంగ రత్నాల కన్నా, ప్రసంగ రత్నాలు కూడా ఉన్నారు ఈ రోజు క్రిస్టియన్లు, ఈ రాసులు, ఈ బంగారాల కన్నా దేవునికి బ్రతుకులు కట్టుకునే వారంటేనే దేవునికి ఇష్టం. దేవుడు బైబిల్లో క్యారెక్టర్ కి పెద్ద పెట్టేశాడు. బైబిల్లో ప్రసంగాలకు కాదు, జ్ఞానానికి కాదు చెబుతున్నారు అపోస్తులు. సహవాసాలు జాగ్రత్త.